హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట మామిడికాయ పేస్టు. ఈ మామిడికాయ పేస్టు మనం ఈ పద్ధతిలో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు. అలాగే మనం చింతపండు పేస్ట్కి బదులు కూరల్లో, పచ్చళ్ళలో, దేనిలోకైనా ఆల్రౌండర్గా వాడుకోవచ్చు. అంతేకాకుండా మనకు బోల్డ్ అంత శ్రమ కూడా తగ్గుతుంది. చాలామంది మామిడికాయలు ఎక్కువగా వచ్చే సీజన్లో ఈ మామిడికాయలను ముక్కలు కోసి ఎండలో పెట్టి ఒరుగులు చేయటమో లేకపోతే పొడి చేయటమో చేస్తూ ఉంటారు కదా. ఆ శ్రమ అంతా ఉండకుండా చక్కగా ఇలా మనకి కలర్ కూడా మారకుండా నిల్వ చేసుకోవచ్చు. ఇంక నేను ఈ మామిడికాయ పేస్ట్కి అయితే నేను ఇక్కడ ఒక 14 మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకోవాలి. వాటర్లో వేసేసి శుభ్రంగా కడిగేసుకోండి. మీకు వీలైనంత వరకు ముదురుగా ఉన్న కాయలు తీసుకోండి. ఒకవేళ దొరకకపోతే లేతగా ఉన్నాయైనా ఏం పర్వాలేదు, మనకి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది కాబట్టి కుదిరితే మాత్రం ముదురుగా ఉన్నాయి తీసుకోండి. ఇంక ఇక్కడ మామిడికాయలన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసేసి ఒకసారి కాయలన్నీ కూడా తుడిచేసుకోవాలి. మరీ తడంటూ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాల్సిన అవసరం లేదు పచ్చళ్ళకులాగా, ఎందుకంటే ఇవి మళ్ళీ మనం వాటర్లోనే వేస్తాం కాబట్టి. ఇంక ఇప్పుడు మామిడికాయలకి తొడాలు ఉంటాయి కదా, ఇంకా ముందు ఆ తొడాలను కట్ చేసుకొని ఇంకా తర్వాత మామిడికాయ అంతా కూడా ఇలా చెక్కు తీసేసుకోండి. నేను తీసుకున్న మామిడికాయలు అయితే మరీ ముదురువి కావు, మరీ లేతవి కావు, మీడియంగా ఉన్నాయి. ఇంకా మీకు దొరికినవి తీసుకోండి. ఇంక ఇప్పుడు ఈ మామిడికాయలన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయలు తీసుకునేటప్పుడు ఇంకొక విషయం, పుల్లగా ఉన్నవి తీసుకోండి. మనకు బంగినపిల్లి కాయలు ఒక్కొక్కసారి స్వీట్గా ఉన్నాయి కూడా వస్తాయి కదా, అలా ఉన్నాయి తీసుకోకండి. ఇంక ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కూడా ఏం అవసరం లేదు. మనం కూరకి దోసకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు అలా కట్ చేసుకుంటాం కదా, ఇంక ఈ టెంక తీసేసి ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఈ ముక్కలను నేను కొలత ప్రకారం కూడా మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడ ఈ ముక్కల తూకంలో వచ్చేసి నాకు 1.5 కేజీ ముక్కలు అయ్యాయి. ఇంక ఇలా కొలతల ప్రకారం అయితే ఇక్కడ ఈ గిన్నెతో చూపిస్తున్నాను చూడండి. ఈ గిన్నెతోటి 3 గిన్నెలు అయ్యాయి నాకు ముక్కలు వచ్చేసి. ఈ ముక్కలన్నీ కూడా మనం ఉడకబెట్టుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద గిన్నెలో వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఈ ముక్కల్లో మనం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మనకు 3 గిన్నెలు ముక్కలు అయ్యాయి కదా, ఏ గిన్నెతో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి 2 గిన్నెలు వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ ముక్కలు మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి. మనం ఈ మామిడికాయలు పేస్ట్ అవ్వటం కోసం మిక్సీ కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చింతపండు పులుసు ఎలా అయితే రెడీ చేసుకుంటామో అంతకన్నా కూడా తేలిగ్గా రెడీ అవుతుంది మనకి. ఇంకెక్కడ చూడండి మామిడికాయ ముక్క ఉడికిందో లేదో ఇలా గెరెట్తో అంటే మనకు మెత్తగా అయిపోతుంది. ఇంక ఇక్కడ చూసారా, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఇందులో ముక్కలు ఏమాత్రం కనిపించట్లేదు. ఇంకా మొత్తం పేస్ట్ అల్లే అయిపోయింది మనం గిరెట్తో తిప్పుతూ ఉంటేనే. ఇంక ఇప్పుడు మనం ఇది నిలవ ఉంచుకుంటాం కాబట్టి ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తోటి 1 గ్లాసున్నర వరకు కళ్ళుప్పు వేశాను. మీరు కావాలంటే మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఇంకా ఇలా గిన్నెలో అయితే మాత్రం ఒక 1/4 కప్పుకు తక్కువగా వేసుకోండి. మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి. గ్రాముల్లో అయితే 180 గ్రాముల వరకు వేసాను. 1 కేజీ ముక్కలు కనుక మీరు తీసుకుంటే కనుక 125 గ్రాములు ఉప్పు వేసుకోండి. ఇంక ఇప్పుడు ఇందులో మంచి కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా బాగా గెరెట్తో కలిసే వరకు కలిపేసుకొని మళ్ళీ ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఉడికించుకోవాలి. మీరు గెరెట్తో మాత్రం తిప్పుకుంటూ ఉండండి, లేదంటే కనుక అడుగంటుతుంది. ఇంక ఇక్కడ మనకి స్ట్రైనర్ ఉంటుంది కదా, స్ట్రైనర్ కానీ లేదా ఇలాంటి బుట్ట కానీ ఉంటే తీసేసుకొని ఇందులో చక్కగా వడకట్టేసుకోవాలి. ఎక్కడైనా కొద్ది గొప్ప పీచు కానీ టెంకెల్ లాంటివి కానీ మనం ముక్కలు కట్ చేసేటప్పుడు పడితే కనుక ఇలా అంతా కూడా ఈ గిన్నెలో ఇలా గెరెట్తో అన్నామంటే మనకు చక్కగా చింతపండు పేస్ట్ ఎలా అయితే దిగుతుందో అలాగే వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, కొంచెం టెంకెలు అక్కడక్కడ నాకు ఇలా వచ్చాయి. ఇంక ఇదంతా కూడా ఇలా చేత్తో శుభ్రంగా పిండేసి ఇంక ఇదంతా కూడా వేస్ట్ తీసేసాను. మనకు వేస్ట్ ఏం పెద్దగా పోదు. నేను కట్ చేసేటప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న టెంకెల్ లాంటివి వస్తే తప్ప, లేదంటే పీచులాగా ఉంటే అదేమైనా ఉంటే ఉంటుంది. ఇంక ఈ గిన్నెది కూడా శుభ్రంగా తుడిచేసుకోండి. ఇంక ఇప్పుడు ఇది ఇక్కడ ఇంత పలచగా ఉంది కదా, మీకు ఇంకా చిక్కగా కావాలనుకోండి ఇంకా కాసేపు స్టవ్ మీద ఉడికించుకోవచ్చు. ఆరిపోయేసరికి ఈ మాత్రం చిక్కగా అయింది.
ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇందులో మరింత టేస్ట్ కోసం అలాగే ఇంకా ఎక్కడా కూడా పాడయ్యే అవకాశం లేకుండా ఒక 3 నిమ్మకాయల వరకు రసం వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇది ఉడకటానికి నాకు దాదాపుగా 1 గంట సమయం పట్టింది. ఇంక ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంకా గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదా ఏదైనా కవర్లో వేసుకొని అయినా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవచ్చు అన్న మీకు ఒక ఐడియా రావటం కోసం నేను ఇక్కడ పులిహోర కలిపి చూపిస్తున్నాను. మనం పులిహోర కోసం పొడి పొడిలాడేలాగా అన్నం వండుకుంటాం కదా, అలాగే అన్నం వండుకోండి. ఇక్కడ ఈ రోజైతే మాత్రం నా అన్నం కొంచెం ముద్దయింది. వేడివేడిగా ఉండగానే తీసేసరికి అందులో కొంచెమే వండాను ఇది కలపటానికి. ఇంక ఈ అన్నం అంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకోండి. నేను ఒక చిన్న గ్లాసు అన్నం వండాను, అంటే ఒక 75 గ్రాముల వరకు ఉంటాయి ఆ రైస్. ఇంకా ఆ రైస్ అంతా కూడా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు దీన్ని తిరగమాత వేసుకోవాలి కదా. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇంకా శనగిత్తనాలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని తిరగమాత వేసుకోవాలి. ఇంక ఈ తిరగమాత గింజలన్నీ వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని లాస్ట్లో కొంచెం ఎంగవ కూడా వేసుకోండి. ఇంక ఈ లోపు మనకు అన్నం కూడా చల్లారి ఉంటుంది కదా. ఇంక ఇప్పుడు దీన్ని పులిహోర కలిపేసుకుందాం. కాకపోతే మీరు ఈ పేస్ట్ ఎందులోకి వాడుకుంటున్నా కూడా ఉప్పు, పసుపు అనేది మాత్రం తర్వాత వేసుకోండి. పులిహోర లాంటి దానిలోకి మీకు తక్కువైనంతగా. ఇంక ఇప్పుడు ఈ అన్నంలోకి మనం 1 టేబుల్ స్పూన్నర వరకు నేను ఈ పేస్ట్ వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది, టేబుల్ స్పూన్నర. మీకు పడితే కొంచెం వేసుకోండి, మన దగ్గర ఉంటుంది కదా, మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. ఇంక ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత నాకు కొంచెం పసుపు తక్కువైంది అనిపించింది. పులిహోర మనకి తినడానికి టేస్ట్ ఎంత బాగున్నా అది కలర్ లేకపోయినా బాగోదు. అందుకోసమని కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుతున్నాను. ఒకవేళ ఉప్పు అది ఏమైనా తక్కువైతే చూసి వేసుకోండి. నాకైతే ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు తక్కువైతే మెత్తటి ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఈ తిరగమాతను వేసేసుకొని కలిపేసుకోవటమే. మనకి చక్కగా మామిడికాయ పేస్ట్ తోటి పులిహోర రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో. ఇదే పద్ధతిలో మీరు ఏదైనా చట్నీల్లో వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, ఎందులోకైనా వాడుకోవచ్చు నిరభ్యంతరంగా. మీకేమైనా మామిడికాయ పేస్ట్ పడదు అనుకుంటే వదిలేసేయండి. ఒక్కొక్కళ్ళకి కొన్ని పడవు కదా, అందుకని చెప్తున్నాను. ఇంకా చాలామంది ఈ మామిడికాయలని ముక్కలు కోసి ఎండలో పెట్టి వాటిని పొడి చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎండాకాలం ఈ ముక్కలు ఎండబెట్టుకోవటం కోసం ఎండల్లో కూర్చొని వాటిని చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. మనకి ఎండాకాలం కూడా వర్షాలు పడుతున్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల కోతుల సమస్యలు కూడా ఉన్నాయి. ఎవరో కాదు, మొన్న ఈ మధ్య దీని గురించి మా పిన్నే చెప్పింది. అంటే తనేదో సమస్య అని చెప్పటం కాదు, మొక్కల్ని ఎండలో పెట్టడం, వర్షం పడుతుందేమో అని వాటిని లోపలికి తీసుకురావటం ఇలా సరిపోయిందని చెప్పింది. మనం మామిడికాయ ముక్కలు ఎండటం కోసం చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలి లేదా తురుముకోవాలి. అలాగే ఆ తర్వాత రోజుల తరబడి ఎండలో వాటికి కాపలాగా కూర్చునే బదులు ఒక్క రోజులో 1-2 గంటల్లో మనం ఈ మామిడికాయ పేస్ట్ తయారు చేసేసుకోవచ్చు. దేనికి కావాలంటే దానికి వాడుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఐడియా ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.